ఈరోజు వీడియోలోకొచ్చి పాన్ 2.1 అంటే ఏంటి, అలాగే పాన్ కార్డ్ అంటే ఏంటి, దాని గురించి డీటెయిల్గా చూద్దాం అనమాట. అంత క్యాబినెట్ కమిటీ అయిన ఎకనామిక్ అఫైర్ ప్రైమ్ మినిస్టర్ ద్వారా పాన్ 2.1 ప్రాజెక్ట్ని అప్రూవల్ చేసిందనమాట ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి. ఇది వచ్చి సోమవారం నవంబర్ 25, 2024 అనౌన్స్ చేశారు. దీని గురించి గవర్నమెంట్ వచ్చి 1435 కోట్లు ఈ ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారనమాట ఎంప్లాయ్మెంట్ చేయడానికి. అలాగే యూనియన్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ మినిస్టర్ అయిన అశ్విని వైష్ణవ్ గారు సిటిజన్స్ అందరికీ ఫ్రీగా అప్గ్రేడ్ చేసుకోవడానికి పాన్ కార్డ్ ఫీచర్తో పాటు క్యూఆర్ కోడ్ కూడా వస్తుందన్నమాట దీంట్లో. ఇది ఒక యూనిఫైడ్ పోర్టల్ కింద చూసుకోవచ్చు అనమాట. పేపర్లెస్ అండ్ ఆన్లైన్ ద్వారా మనకి ఈజీగా అవుతుందన్నమాట. ఎవరి దగ్గర అయితే పాత పాన్ కార్డులు ఉన్నాయో వాళ్ళు కొత్తగా అప్లై చేయాల్సిన అవసరం కూడా లేదు. పాతదే రిమైండ్గా ఉంటుంది. అలాగే కొత్తది డౌన్లోడ్ చేసుకొని మనం యూస్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఈ పాన్ కార్డ్ 2.0 ద్వారా 4 బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. దాని గురించి ఏంటంటే ఫాస్టర్ అండ్ బెటర్ సర్వీసెస్ అనమాట. యాక్చువల్లీ ఇప్పుడు పాన్ కార్డ్ అప్లై చేసిన తర్వాత మనకి 1 నెల 2 నెలలు అలా టైం పడుతుంది అనమాట. సో దీని ద్వారా ఏంటంటే ఆన్లైన్ ద్వారా అవడం వల్ల రిజిస్ట్రేషన్స్ త్వరగా అవుతాయి. అలాగే సర్వీస్ కూడా క్వాలిటీ బాగుంటుందని చెప్పి దీన్ని తీసుకొచ్చారు. యాక్యురేట్ అండ్ రిలయబుల్ డేటా. ఇప్పటివరకు ఏంటంటే పాన్ కార్డ్ ఓపెన్ అయిన తర్వాత దాని డేటా గురించి కొన్నిటి దగ్గర ఉంటుంది ఇన్ఫర్మేషన్, కొన్నిటి దగ్గర ఇన్ఫర్మేషన్ తక్కువలో ఉంటుంది అనమాట. సో అందరికీ యాక్యురేట్గా రిలయబుల్ డేటా గురించి దీన్ని ఆన్లైన్ ట్రస్ట్ వర్తింగ్ చేశారు. అలాగే ఎక్కువ ఫ్రెండ్లీ అనమాట. ఇప్పుడే ఇదివరకు ఏంటంటే పాన్ కార్డులు మనకి ఇంటికి డెలివరీ అయ్యేవి. దాని ద్వారా కవర్స్ అని, పాన్ కార్డు ఫామ్స్ అని ఇవన్నీ చాలా వేస్ట్ అయ్యేవి అనమాట. ఇప్పుడు ఏంటంటే పేపర్లెస్ వర్క్ కాబట్టి ఆన్లైన్లో మీరు డేటా ఫిల్ చేసిన వెంటనే వితిన్ మీకు అప్లై అయిన తర్వాత దాన్ని మీకు ఆన్లైన్లోనే మీరు డౌన్లోడ్ చేసుకుని మొబైల్స్లో పెట్టుకోవచ్చు అనమాట. లేదంటే డిజిటల్ దాంట్లో అన్ని స్టోర్ చేసుకోవచ్చు. ఈజీగా ఉంటుంది అనమాట. మనం ఈజీగా క్యారీ చేసుకోవడానికి అన్నిటికీ బాగుంటుంది. అలాగే ఎన్హాన్స్డ్ సెక్యూరిటీ. దీని ద్వారా ఏంటంటే క్యూఆర్ కోడ్ అది రావడం వల్ల మనకి సెక్యూర్గా ఉంటుంది. ఎక్కడైనా మీరు లోన్స్ కార్డులకి అప్లై చేసుకోవాలన్నా పాన్ కార్డ్ లేకపోయినా మన క్యూఆర్ ద్వారా బ్యాంక్స్ కూడా ఈజీగా అప్లై చేయడానికి ఈజీగా ఉంటుంది. అలాగే మీ ట్రాక్ హిస్టరీ అంతా మెయింటైన్ చేస్తూ ఉంటుంది. ఓవరాల్గా పాన్ 2.0 ప్రాజెక్ట్ ద్వారా ఏంటంటే డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్, మేకింగ్ ట్యాక్స్ పేయర్ సర్వీసెస్ యాక్సెసిబుల్గా, రిలయబుల్గా అండ్ ఫ్యూచర్ రెడీ గురించి ఈజీగా స్టోర్ చేసుకోవడానికి ఉంటుందన్నమాట. నార్మల్గా అసలు పాన్ కార్డ్ అంటే ఏంటంటే పర్మనెంట్ అకౌంట్ నెంబర్ ఇన్ ఇండియా అంటారు దాన్ని. యాక్చువల్లీ పర్మనెంట్ అకౌంట్ నెంబర్ని పాన్ని ఐడెంటిఫై చేయడానికి మనకి ట్యాక్స్ పేయర్స్ గురించి చూస్తూ ఉంటారు అనమాట. పాన్లో టోటల్గా చూసుకుంటే మనకి 10 యూనిక్ ఐడెంటిఫికేషన్ ఆల్ఫాబెటిక్ నెంబర్స్ ఉంటాయి అనమాట. అసైన్ చేస్తూ ఉంటారు ట్యాక్స్ పేయర్స్ ఎవరైతే ఉన్నారో. ఒకసారి మీరు పాన్ కార్డ్ తయారు చేసుకుంటే పాన్ కార్డ్ మనకి లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుంది అనమాట. ఏమైనా చేంజెస్ చేసుకోవాలన్నా ఎడిట్ చేసుకొని అదే పాన్ నెంబర్ పర్మనెంట్గా ఉంటుంది అనమాట. ఉదాహరణకు చూస్తే ఈ పిక్చర్లో ఉన్నట్టుగా పర్మనెంట్ అకౌంట్ నెంబర్ మనకు వచ్చినప్పుడు దాంట్లో మన పాన్ కార్డ్ డీటెయిల్స్ ఉంటాయి. దాంట్లో మన పేరు, తర్వాత ఫాదర్ పేరు కానీ, మదర్ పేరు కానీ, అలాగే మన డేట్ ఆఫ్ బర్త్, కస్టమర్ సిగ్నేచర్ ఉంటుంది, అలాగే మన ఫోటో, అలాగే హాలోగ్రామ్ అని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్కమ్ ట్యాక్స్ అని చెప్పి అంటారు. ఇప్పుడు పాన్ కార్డ్ 2.0లో మేబీ క్యూఆర్ కోడ్ ఇలాగ రావచ్చు అనమాట. ఇది కూడా మనకు ఉదాహరణ. ఎప్పుడైతే అనౌన్స్ చేస్తారో ఇంకా పిక్చర్ ఎలా ఉంటుందో అన్నది ఇంకా తెలియదు అనమాట. ఒకసారి వస్తే దాన్ని బట్టి ఈజీగా తెలుస్తుంది. ఓవరాల్గా చూసుకుంటే పాన్ కార్డులో 4 లెటర్ ఉంటుంది అనమాట. దాన్ని మన స్టేటస్ని రిప్రజెంట్ చేస్తుంది అనమాట. టీ అంటే ట్రస్ట్ అని, ఎఫ్ అంటే ఫర్మ్ అని, హెచ్ అంటే హిందీ యునైటెడ్ ఫండ్ అని, అలాగే పి అంటే ఇండివిజువల్ అని, సి అంటే కంపెనీ అనమాట. అలాగే 5th క్యారెక్టర్ ఉంటుంది అనమాట. అదేమో పాన్ కార్డ్ హోల్డర్స్ నేమ్ అందులో చూపిస్తున్నాను. సపోజ్ సంజయ్ కుమార్ కానీ ఏమైనా పేరు ఉంటే లాస్ట్లో కుమార్ అని ఉన్నప్పుడు కే అలాగే ఇండివిజువల్లో ఉంటుంది అనమాట. అలాగే మనకి ఇందులో 5th లెటర్ డిజిట్ ఉంటుంది అనమాట. అలాగే ఇన్కమ్ ట్యాక్స్ దీని ద్వారా ఏంటంటే మానిటర్ చేస్తుంటుంది మన ట్రాన్సాక్షన్స్ అవన్నీ. ఇండివిజువల్స్ టీడీఎస్ అని చెప్పి, టీసీఎస్ అని, క్రెడిట్ అని, ఇన్కమ్ రిటర్న్స్ అనే స్పెసిఫిక్ ట్రాన్సాక్షన్స్ అన్నీ వీళ్ళు మానిటర్ చేస్తూ ఉంటారు. అందులో మనకి టీడీఎస్ అంటే ట్యాక్స్ డిడక్షన్ సోర్స్ అని, టీసీఎస్ అంటే ట్యాక్స్ కలెక్షన్ సోర్స్ అంటారు అనమాట. ఈ పాన్ సర్వీస్ ద్వారా యూనిక్ ఐడెంటిఫికేషన్, లింకింగ్ పర్సనల్ డేటా అంటే ఈ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి మనది తెలుస్తూ ఉంటుంది అనమాట. అది పాన్ 2.0 అంటే ఇది ఈ గవర్నెన్స్ ప్రాజెక్ట్ అనమాట. పాన్ ట్యాన్ని డిజిటల్గా ఎక్స్పీరియన్స్ చేయడానికి ట్యాక్స్ పేయర్స్ గురించి గవర్నమెంట్ లాంచ్ చేస్తుంది. అలాగే ఇప్పటి వరకు ఎన్ని పాన్ కార్డ్స్ ఓపెన్ అయ్యాయి అంటే పాత వర్షన్ పాన్
1972 సెక్షన్ 139 ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ద్వారా ఇప్పటి వరకు 78 కోట్ల ప్యాన్లు ఇష్యూ అయ్యాయి అనమాట. అందులో 98% ఇండివిజువల్ ప్యాన్సే ఇష్యూ అయినట్టుగా యూనియన్ మినిస్టర్ అయిన అశ్విని వైష్ణవ్ గారు అనౌన్స్ చేశారు మొన్న సోమవారం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.